New subject. Again, you have to do it from the first. అలైన్మెంట్ కొంచెం చేంజ్ చేసి తీసుకున్నాము. Okay. న్యూ అలైన్మెంట్లో చేయాలి. జస్ట్ 20 meters ఇప్పుడు ఇవి ఎంత చేసినంత వేస్ట్ అయినా Waste. ఈ పిల్లర్స్ రేస్ చేయాలంటే అంత వేస్ట్ కదా. ఇప్పుడు దాని మీద చేసినా కూడా రేపు మళ్ళీ సేమ్ ఇట్లాంటి ఫ్లడ్ వస్తే మళ్ళీ పోతుంది సార్. పసుపు మనం వినాం కదా అదే ప్రాబ్లం చెప్పారు. సేమ్ డౌన్ అయింది కొట్టుకపోయింది మీకు ఎట్లా సార్ పైన పసుపులో కూడా సేమ్ ప్రాబ్లం సార్. పసుపులో కూడా అట్లనే చేసేస్తే అది దానిపైన మనం డిజైన్ చేసిన ఆర్సీఎల్ పైన ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయినా దీంట్లో ఇప్పటికి దీనికి ఒక 1.8 crores అయింది. 1.8 crores శాంక్షన్ 9.9 కానీ దాని 1.8 crores అయింది. కోట్లు వేస్ట్ అయినా జిఎస్టీ చేస్తే నెట్ కాస్ట్ కాబట్టి కొత్తది ప్లానింగ్ అన్న Entirely good. మనకు ఎంటర్ కొత్తది ఆల్రెడీ శాంక్షన్ 2 CR ఆల్రెడీ ప్రజెంట్. మెయిన్ ప్రాబ్లం ఇదే, ఈ వాటర్ లాగింగ్ ఏరియా ట్యాగ్ చేయడమే మెయిన్ ప్రాబ్లం. అటు ఇటు ప్రాబ్లం లేదు, ఇదంతా ఓపెన్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఓన్లీ దీంట్లో వెల్ ఫౌండేషన్స్ ఇచ్చింది. టోటల్ 15 వెంట్స్లో ఎన్ని వస్తాయి లోపల ఇక్కడ మనకు 15 కాణాలు వస్తాయి. 15 కాణాలు 21 మీటర్ల స్పాన్ తోటి వస్తాయి. ఎక్కువ అవుతుంది. ఇది కూడా అంతనే స్ట్రాంగ్ ఉండాలి ఫౌండేషన్. ఇది సేమ్ ఉంటుంది కింద కూడా. కాబట్టి ఇప్పుడు 25 feet వరకు వాటర్ ఉంటుంది. దాని తర్వాత ఒక 1.5 meter వరకు స్లషీ సాయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత మనం రాక్ సేమ్ స్ట్రక్చర్. రాక్ వస్తే రాక్ నుంచి తీసుకోవచ్చు. అదే మనకి వాటర్ రాక్ లెవెల్ నుంచి తీసుకోవాలి. ఎన్ని మీటర్స్లో ఉందండి రాక్?